వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు ఒక మ్యాజికల్ పొడి చేసుకుందాం. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే పొడి. మ్యాజికల్ పొడి ఎందుకన్నానంటే దీనిలో చాలా విటమిన్స్, కాల్షియం ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. ఈ పొడి అన్నంలో కలుపుకొని రోజుకి 2 ముద్దలు తినాలి. ఇది రిచ్ ఇన్ కాల్షియం అండి. చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. పొడిలు అంటే ఇష్టమేనా మీకు? పొడి వేసుకుని నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక అక్కడ 1/2 కప్ శనగపప్పు ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక 1/2 కప్ మినపప్పు కూడా ఫ్రై చేశాను. ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. 2 మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి పొడి. మనం అన్నీ ఒకసారి వేసి ఫ్రై చేసామనుకో ఒకటి బాగా వేగుతుంది, ఒకటి వేగవు. అందుకని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఇప్పుడు ఎండిమిర్చి కూడా వేసాను. ఒక 10-15 ఎండిమిర్చి వేసాను. అది కూడా ఫ్రై అయినాక ధనియాలు వేసాను. ధనియాలు కూడా 1/2 కప్ వేసాను. ఇప్పుడు ఈ ధనియాలు కూడా మంచిగా ధనియాలకి ఎక్కువ టైం పట్టదు ఫ్రై అవ్వటానికి. మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని దీనిలో కొంచెం చింతపండు వేసాను. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ముందు ఇది చల్లగా అవ్వాలి. ఇప్పుడు దీంతో పాటు కొన్ని వెల్లుల్లి కూడా వేసాను. వెల్లుల్లి కూడా కొంచెం వేడికి వేగుతాయి. ఇప్పుడు మనం చేసుకున్న పొడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రై అయినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అయినాక గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ ప్యాన్లో ఇక్కడ మునగాకు తీసుకున్నాను. మ్యాజికల్ పొడి అన్నాను కదా, మునగాకు పొడి. మునగాకు చాలా హెల్త్కి మంచిదండి. ఇది మంచిగా కడిగి నీడకి ఆరబెట్టుకున్నాను. మంచిగా ఆరిపోయింది. బాగా ఎండ ఉంది కదా, మంచిగా ఆరిపోయింది. మునగాలకి ఆరబెట్టుకోవాలి, ఎండకి ఆరబెట్టొద్దు. ఇప్పుడు ఈ ఆకు కూడా కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంచిగా గలగల సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఆకు క్రిస్పీ అయిపోవాలి. ఇలా పొడులు చేసుకుని ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 ముద్దలు అన్నం పొడితో తినొచ్చండి. ఈ పొడి మనం దోశలో కూడా తినొచ్చు, ఇడ్లీలో కూడా తినొచ్చు. చాలా బాగుంటుందండి ఈ పొడిలు. చూసారా ఇలా క్రిస్పీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా, దానిలోంచి వెల్లుల్లి రెబ్బలు తీసాను. మిగతా అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరి ఒకేసారి గ్రైండ్ చేయొద్దు. పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుంది. ఇలా కొంచెం గ్రైండ్ అయినాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా మునగాకు, ఆ ఆకు వేసుకోవాలి. చూసారా ఈ ఆకు వేస్తున్నాను. కలర్ చూడండి ఎంత బాగుందో, గ్రీన్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. ఎండబెట్టద్దు, నీడికి ఆరబెట్టుకోవాలి. ఇదిగండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం పక్క తీసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, అవి వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసినాక ఎక్కువ గ్రైండ్ చేయొద్దు. 2-3 పల్సిచ్చే గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అక్కడిక్కడ తగులుతూ ఉండాలి. ప్రిపేర్ అయిపోయింది మన మునగాకు. వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.